నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేతలంతా ఏకతాటిపైకి వచ్చారు. నిన్న మొన్నటి వరకు గ్రూపు రాజకీయాలతో అట్టుడికిన కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలతో ఒక్కటైంది. అధికార పార్టీ టీఆర్ఎస్ ను ఓడించి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ప్రకటించడంతో ఆయన నామినేషన్ దాఖలు చేశారు. నిన్న మొన్నటి దాకా కత్తులు దూసుకున్న కోమటిరెడ్డి బ్రదర్స్ ఉత్తమ్ గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మొదటి నుంచి కాంగ్రెస్ అగ్రనేతలు ఉత్తమ్, జానా, కోమటిరెడ్డి బ్రదర్స్, గుత్తా, రామరెడ్డి దామోదర్ రెడ్డికి నల్గొండ జిల్లాలో బలమైన క్యాడర్ ఉంది. అయితే వారి మధ్య సఖ్యత కొరవడి గత 10 ఏళ్లుగా గ్రూపు తగాదాలు చోటు చేసుకోవడంతో క్యాడర్ అయోమయానికి గురవుతూ వస్తోంది. అయితే ఇప్పుడు సీన్ మారినట్లు స్పష్టమవుతోంది. వరంగల్ ఉప ఎన్నికల్లో చిత్తైన కాంగ్రెస్ బలంగా ఉన్న నల్గొండ జిల్లాలో ఎమ్మెల్సీ గెలవాలని, లేకపోతే జిల్లాలో పార్టీకి మనుగడ ఉండదనే అభిప్రాయానికి వచ్చింది. దీంతో మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా అగ్రనేతలంతా కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు.